రామోజీ ఫిలిం సిటీ దగ్గర ప్రస్తుతం మా ప్రతినిధి అమర్ సిద్ధంగా ఉన్నారు. మరి అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు, ఏంటి పూర్తి సమాచారం తెలియజేయడానికి అమర్ చెప్పండి. రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా రామోజీరావు సంబంధించిన అంత్యక్రియలు అధికారికంగా లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం చేయడానికి సిద్ధమైంది. మనం చూస్తున్నటువంటి ఫిలిం సిటీలోనే అధికారికంగా ఏదైతే లాంఛనాలతో కూడా అంతిమ యాత్ర చేయడంతో పాటు ఇటు ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో కూడా చాలామంది చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రామోజీరావుకు సంబంధించి అతన్ని కడసారి చూసేందుకు ఒక్కొక్కరిగా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. చాలామంది ప్రముఖులు కూడా ఒక్కొక్కరిగా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్తో పాటు చాలామంది ప్రముఖులు ఇటు కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ ఇలా చాలామంది వస్తున్నారు. కొంతమంది అయితే సంతాపం అయితే ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మాజీ మంత్రి తలసాని కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్, ఇటు విహెచ్తో పాటు ఇంకా చాలామంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఆయనతో ముడివేసుకున్న అనుబంధం ఏదైతే ఉందో నెమరవేసుకుంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే శ్రమపడితే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అనడానికి రామోజీరావే నిదర్శనం అంటూ కూడా ఒక్కొక్కరిగా చెప్తున్నారు. ఇంత ఉన్నత శిఖరానికి ఎదగడానికి రామోజీరావు ఆదర్శనీయుడు, ఆదర్శప్రాయుడు అంటూ కూడా చెప్తున్నారు. వారి మరణ పట్ల కూడా తీవ్ర సంతాపాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని చెప్తున్నటువంటి నేపథ్యం అవుతుంది. రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా అత్యంత సుపరిచితుడు. 1974లో ఈనాడు సంవత్సరం మొదలుపెట్టి అప్పటి నుంచి కూడా తెలుగు జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు కష్టాలను నష్టాలను ప్రజల బాధలను ముందుండి చూసి వారి కష్టాలు తీర్చేందుకు ముందుండి ఏదైతే ఈనాడు పేపర్ ద్వారా పూర్తిస్థాయిలో వాళ్ళందరి సమస్యలు తీర్చాడంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు చాలామంది కూడా అతనితో నెమరు వేసుకున్న అనుభవాలు. ఎందుకంటే రామోజీరావు మొదటి నుంచి కూడా యువతతో పాటు రాజకీయాలకు వచ్చిన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బడబడ నాయకులందరినీ కూడా దగ్గరుండి ప్రోత్సహించేవాడంటూ కూడా మంత్రులు ఏదైతే పొన్నం ప్రభాకర్తో పాటు చాలామంది నేతలు అయితే చెప్తున్నారు. అయితే యువజన కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని దగ్గరుండి చూపించేవాడు, దగ్గరుండి ఎలా ఎదగాలి, రాజకీయంగా ప్రజలకు ఎలా హెల్ప్ చేయాలన్న కోణంలో కూడా ప్రతి ఒక్క అంశాన్ని వివరిస్తూ రాజకీయాలు ఎలా ఎదగాలనే అంశానిపైనే ముఖ్యంగా మాకు వివరించేవాడు. వీటన్నిటిని కూడా నెమరు వేసుకుంటూ ఒక్కొక్కటిగా ఏదైతే రాజకీయ నాయకులంతా కూడా వాళ్ళ సంతాపాన్ని అయితే ప్రకటిస్తున్న నేపథ్యం అయితే ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వైసీపీతో పాటు ఇటు టీడీపీ నేతలు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇటు తెలంగాణకు సంబంధించి మాజీ మంత్రి తలసానితో పాటు చాలామంది ప్రముఖులు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా మాజీ సీఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్ కూడా సంతాపాన్ని దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినారు. రామోజీ సేవలు మరవలేనివి. తెలుగు చరిత్రలోనే ఒక దశాబ్దాలు ఇవన్నీ కొనసాగుతుండగానే దశాబ్ది వ్యవస్థ మొత్తం కూడా అతని వ్యవస్థలోనే నడిచింది. పూర్తిగా జర్నలిజంకి సంబంధించి కావచ్చు, వ్యవస్థకు సంబంధించి వన్నె తెచ్చాడంటూ కూడా రామోజీరావును ఒక్కొక్కరు కొనియాడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. పత్రికా రంగంలో పాటు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోనూ కూడా రాష్ట్ర స్థాయి చారిత్రాత్మక అంశాలను కూడా వీటన్నిటి కూడా ఒక మార్గదర్శి అంటూ కూడా రామోజీరావును కొనియాడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. రామోజీరావు పార్థివ దేహానికి కడసారి చూసేందుకు నివాళులర్పించేందుకు చాలామంది విఐపీలు క్యూ కడుతున్నారు. ఇక్కడ భారీ భద్రతా నడుమున ప్రస్తుతం లోపలికి మళ్ళీ వచ్చిన విఐపీలను పంపిస్తున్నారు. ఎవరైతే కామన్ మ్యాన్ వచ్చి ఉంటారో వాళ్ళని ఆ పక్కన ఒక టెంట్ పెట్టేసి అక్కడ కూర్చోబెట్టి కూడా వాళ్ళను లోపలికి కొద్దిసేపటి తర్వాత పంపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ రామోజీరావును చూసేందుకైతే భారీగా జనాలు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలామంది సినీ ప్రముఖులు, సినీ నటులు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీలోనే ఇక్కడనే భారీగా సినిమాలు ఇటు అన్నీ కూడా షూటింగ్ చేశారు. ఇక్కడ ఎక్కడికి ముంబై లాంటి నగరాలకు వెళ్ళి కూడా షూటింగ్ చేశాం. రామోజీ ఫిలిం సిటీలో వచ్చాక పూర్తిస్థాయిలో ఇక్కడే అన్నీ జరుగుతున్నాయి. షూటింగ్స్ అన్నీ కూడా ఇవన్నీ రామోజీ చలువ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయంటూ కూడా వాళ్ళు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం, రామోజీరావు మృతి పట్ల కూడా సంతాపం ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే
మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరుకున్నారు. రామోజీరావు చెరగని ముద్ర వేశారు, మన మధ్య లేకపోవడం బాధాకరం అంటూ కూడా ఇలా ఒక్కొక్కరుగా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. రామోజీరావు పార్థివ దేహానికి సంబంధించి ఇవాళ సాయంత్రం దాకా కూడా ఏదైతే నివాళులర్పించేందుకు సమయం కేటాయించారు. రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో అధికార లాంఛనాలతో ఇక్కడే అంత్యక్రియలు జరగనున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏపీ సంబంధించిన నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది సేపట్లో 2-3 గంటల్లోనే రామోజీ ఫిలిం సిటీకి వస్తారు. ఇప్పటికే వాళ్ళ కుటుంబ ఎవరైతే ఉంటారో రామోజీరావుకు సంబంధించిన కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో మాట్లాడారు, ప్రగడ సానుభూతిని వ్యక్తం చేశారు, సంతాపం ప్రకటించారు. రామోజీ మృతి తీరని లోటుగా ప్రతి ఒక్కరు కూడా అభివర్ణిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.